దేవాలయంలో మళ్ళా ధ్వజస్తంభం దగ్గర ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేసేటువంటి అవకాశం శాస్త్రం మనకు చెప్పాల. ఎందుకంటే మనకి దేవాలయంలో మనకు అనుకుంటాం లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఇక్కడ రాజ్యలక్ష్మి వారు, అటు హనుమంతుడు అనుకుంటాం. మనకి దేవాలయం చుట్టూతా కూడా మీరు కనుక ఈ 2 పూట్లు చూసినట్లయితే కనుక బలి ప్రదానం చేస్తూ బలిహారం వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆలయంలో కనిపించినటువంటి దేవతలు చాలా మంది ఎక్కువ ఉంటారు దేవాలయం. అందుకని చెప్పని ఎక్కడ పడితే అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకోకూడదు దేవాలయంలో కూడా. ధ్వజస్తంభం దగ్గర మాత్రమే, అది కూడా స్త్రీలు ఎప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. పురుషులు మాత్రమే. ఎలా అయితే ఒక కర్ర నేల మీద పడుకుంటే ఎలా ఉంటుందో, పడుకోబెడితే ఎలా ఉంటుందో, ఆ ప్రకారంగా తల మీద చేతులు పెట్టి మొత్తం కర్ర ఎలా ఉంటుందో అలాగ సాష్టాంగ పడితే దాన్నే సాష్టాంగ నమస్కారం అని చెప్పంటారు. అది కేవలం ధ్వజస్తంభం దగ్గర మాత్రమే. ధ్వజస్తంభాన్ని తాకి నమస్కారం చేసుకుని దేవాలయంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత గంట కొట్టి మనం వచ్చాము అని చెప్పి భగవంతుడికి చెప్పాలి. అంతేగాని చాలా మంది వెళ్ళిపోయేటప్పుడు స్వామివారికి సెండ్ ఆఫ్ ఇస్తూ గంట కొట్టి వెళ్తారు. అది చాలా తప్పండి అసలు. ఎందుకంటే సెండ్ ఆఫ్ అసలు ఆయనకి భగవంతుడికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇచ్చామంటే అసలు మనం దృష్టిలో పెట్టుకోకూడదు. శాస్త్రం అంటే ఏం చెప్తుందా అంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురు ఘంటానాదం